హలో! ఒక ఇంటి అందం 4 గోడల్లో కాదు, దాని డిజైన్‌లో కనిపిస్తుంది. ఈరోజు మనం చూసేది ఒక లగ్జరీ స్టైల్, కంఫర్టబుల్ ఇల్లు ప్లస్ వెరీ ప్యాషనేట్‌గా చేసుకున్న ఒక క్లయింట్ ఇల్లు చూడబోతున్నాము. వెల్కమ్ టు 3 యాక్సెస్ ఇంటీరియర్స్. ఇక్కడ కనిపించేది బెడ్‌రూమ్. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ డిజైన్డ్ విత్ ఒక లాకెట్ గ్లాస్ డోర్స్‌తో ఇచ్చాము. అండ్ మంచి కాంబినేషన్ బ్లైండ్స్ అండ్ విత్ సమ్ వుడెన్ టెక్స్చర్స్ తోటి క్లోజ్ చేసాము. అండ్ ఇక్కడ వాళ్ళ డ్రెస్సింగ్ యూనిట్ కోసం కంప్లీట్ ఒక మిర్రర్ ఇచ్చాం డోర్ వెనకాల. అండ్ ఒక చిన్న సిట్అవుట్ లాగా లాంజ్ ఏరియా లాగా ప్లాన్ చేసి అక్కడ ఒక జూలతోని పార్టీషన్ లాగా డివైడ్ చేసి ప్లస్ అక్కడే సంథింగ్ కాంట్రాస్ట్ కలర్తో సోఫా డిజైన్ చేసాము ఆపోజిట్ టీవీ యూనిట్. అండ్ ఈ బెడ్రూమ్లో కంప్లీట్ క్లయింట్ వచ్చేసి బ్లూ థీమ్తో అడిగారు. సో ఆ బ్లూ కలర్ థీమ్తో వి డిజైన్ ద స్టడీ టేబుల్ అండ్ ఒక వార్డ్రోబ్ విత్ మల్టీ కలర్స్ అండ్ సేమ్ ఒక కాట్ అండ్ విత్ సమ్ లైటింగ్ అండ్ బ్యాక్ సైడ్ అండ్ విత్ డ్రెస్సింగ్ టేబుల్. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళ ఒక వ్యానిటీ యూనిట్ అడిగారు, ఒక హ్యాండ్ వాష్ ఏరియా, కంప్లీట్ డిజైనర్ హ్యాండ్ వాష్ ఏరియా అది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. యాక్చువల్లీ ఇక్కడ ఒక విండో ఉండే, దాన్ని మేము లోవర్స్ తోటి కవర్ చేసాం. దట్ ఈస్ ఫ్లెక్సిబుల్ టు ఓపెన్. సేమ్ మళ్ళీ లాకెట్ గ్లాస్ వార్డ్రోబ్ అండ్ విత్ సమ్ డ్రెస్సింగ్ యూనిట్ అండ్ బ్యాక్ సైడ్ కొంచెం హైలైటింగ్ చేద్దామని చెప్పేసి వి గోన్ విత్ డిజిటల్ అక్రిలిక్స్ అండ్ విత్ కాంట్రాస్ట్ కాట్. ఇక్కడ చిన్న బార్ యూనిట్ లాగా క్లయింట్ యాక్చువల్లీ బార్ యూనిట్ రిక్వైర్మెంట్, సో బార్ యూనిట్ ప్లాన్ చేసాము. అండ్ కిచెన్ వచ్చేసి కంప్లీట్ ఈ కలర్స్ చాలా తక్కువ మంది అడుగుతుంటారు, బట్ ఈ కలర్స్ యూజ్ చేసినప్పుడు ఎల్లో కలర్స్ యూజ్ చేసినప్పుడు ఎప్పుడైనా కానీ కిచెన్ అండ్ స్పేసెస్ కొంచెం పెద్దగా ఉండాలి. సో చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. అండ్ ఒక ప్యాంట్రీ యూనిట్ ఉన్న స్పేస్లో కూడా ప్లాన్ చేసాము. ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కమ్ బార్ యూనిట్కి 2 డివైడర్లుగా ప్లాన్ చేసాము. దెన్ ఇక్కడ టీవీ యూనిట్, లగ్జరీ టీవీ యూనిట్ కంప్లీట్ అక్రిలిక్స్తో ప్లాన్ చేసాము. ఈ సోఫా బ్యాక్ సైడ్ వచ్చేసి కంప్లీట్ డ్యూకో చేసాము విత్ గోల్డెన్ రోజ్ పెటల్స్.